जयतु जयतु मन्त्रं जन्म साफल्यमन्त्रम् राम 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 जनन मरणधीरक्लेश विच्छेदमन्त्रम् राम 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 सकलनिगममन्त्रम् सर्वशास्त्रैकमन्त्रम् रघुपतिनिजमन्त्रम् राम रामेति मन्त्रम्. సీతారామ లక్ష్మణుడు వెంట వస్తుండగా మహాధైర్యశాలి దుర్ధర్షుడు అయిన రాముడు ఒక వనం సమీపించారు. ఆ వనం ఎంతో శోభగా ఉంది. పనస చెట్లు, తాళ వృక్షాలు, నేమి వృక్షాలు, పొగడ చెట్లు, చెండ్ర చెట్లు, గానుగు చెట్లు, ఇప్ప చెట్లు, మారేళ్లు, తుమికి చెట్లు ఏపుగా పెరిగి పూసి కాసి చక్కగా ఉన్నాయి. ఏ చెట్టు చూసినా రకరకాల పిట్టలతో సొగసుగా ఉంది. ఇదంతా చూసి రాముడు, తమ్ముడు, ఇక్కడి లత వృక్షాలన్నీ స్నిగ్ధ పత్రాలతో మెరుస్తున్నాయి. ఇక్కడి మృగాలు, పక్షులు విరోధభావం లేక మచ్చికగా ఉన్నాయి. దీన్ని బట్టి అగస్త్యాశ్రమం ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతోంది. ఆ మహర్షి అగమును అనగా వింధ్యాపర్వతాన్ని స్తంభింపజేయడం వల్ల అగస్త్యుడని బిరుదు పొందాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన శ్రమ అంతా పోయింది. అదిగో పొగ కనపడుతోంది. అవిగో నారచీరలు చెట్లని వేలాడుతున్నాయి. అగస్త్య మహర్షి అంటే రాక్షసులు గడగడలాడిపోతారు. వాళ్ళు ఇక్కడికి రాలేకపోవడమే కాదు, ఈ దిక్కుకే చూడలేరు. అగస్త్యుడిక్కడ నివసించినది మొదలు ఈ ప్రాంతాలలో ఉన్న రాక్షసులందరూ మునుల మీద విరోధం విడిచిపెట్టేశారు. ఈ దక్షిణ దిక్కునకు ఈ మహర్షి వల్ల అగస్త్య దిక్కు అని పేరు వచ్చింది. వింధ్య పర్వతం ఒకప్పుడు సూర్యునకు దారి లేకుండా పెరిగిపోయింది. అప్పుడు ఈ మహర్షి దాని ఔద్ధత్యం అణచివేశాడు. అలాంటి మహానుభావుని ఆశ్రమం ఇది. ఇతను సత్పురుషుడు, సకల లోకారాధ్యుడు, సత్పురుషుల శ్రేయస్సు కోరుతూ ఉంటాడు. ఇతన్ని ఆశ్రయించడం మనకి శ్రేయస్కరం. ఈ మహర్షిని సేవించుకుంటూ మిగిలి ఉన్న వనవాస కాలం అంతా మనం ఇక్కడే గడుపుదాం. సిద్ధులు, గంధర్వులు, దేవతలు, పరమర్షులు నియతాహరుడైన అగస్త్యుణ్ణెప్పుడూ సేవించుకుంటూ ఉంటారు. అసత్యవాదులు, క్రూరులు, శఠులు, వంచకులు, ఘాతుకులు ఇక్కడ బతకలేరు. ఈ ముని అలాంటి వాడు. యక్షులు, నాగులు, దేవతలు ధర్మం ఆరాధిస్తూ నియతాహారులై ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మహర్షులెందరో తపస్సిద్ధి పొంది జీర్ణ దేహాలు విడిచి కొత్త శరీరాలు తాల్చి సూర్యమండలంలాగా మెరిసిపోయే విమానాలెక్కి స్వర్గానికి వెళ్లిపోయారు. దేవతలు ఇక్కడ పూజలు పొంది మనుషులకు యక్షత్వము, అమరత్వము, రాజ్యాధిపత్యము ఇస్తారు. తమ్ముడు, మనం అలాంటి మున్యాశ్రమానికి వచ్చాము. నువ్వు ఆశ్రమం ప్రవేశించి సీత నేను వచ్చి ఉండిన సంగతి నివేదించిరా అని చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు ఆశ్రమంలోకి వెళ్లి ఒక చోట ఒక శిష్యుడు కనబడగా దశరథుడని ఒక మహారాజు, అతని పెద్ద కొడుకు బలపరాక్రమశాలి అయిన రాముడు, భార్య అయిన సీత కూడా అగస్త్య మహర్షిని సందర్శించడానికి వచ్చి ఉన్నాడు. నేను ఆ రాముని తమ్ముణ్ణి. నా పేరు లక్ష్మణుడు. మా సంగతి నీకేమైనా తెలుసునా? మా తండ్రి ఆజ్ఞ వల్ల మేము ఘోరారణ్యాలలో నివసించడానికి వచ్చాము. మేము ముగ్గురము మహర్షిని సేవించుకోవడానికి వచ్చాము. ఈ సంగతి వారికి విన్నవించు అని కోరాడు. శిష్యుడు గురువాజ్ఞ చొప్పున వారిని ఆశ్రమంలో ప్రవేశపెట్టాడు. అంతటా రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ ప్రశాంతంగా ఉన్న లేళ్లను చూస్తూ లోపలికి వచ్చాడు. వస్తూ రాముడు అగస్త్యుడు తన ఆశ్రమంలో ప్రతిష్ఠించుకున్న బ్రహ్మస్థానము, అగ్నిస్థానము, విష్ణుస్థానము, ఇంద్రస్థానము, వివస్వస్థానము, సోమస్థానము, భగుని స్థానము, కుబేరస్థానము, ధాతృస్థానము, విధాతృస్థానము, వాయుస్థానము, నాగస్థానము, గాయత్రీ స్థానము, వసువుల స్థానము, యమస్థానము, వరుణస్థానము, కుమారస్థానము, ధర్మస్థానము చూసుకుంటూ వచ్చాడు. అంతలో శిష్యులు పరివేష్టించి ఉండగా అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి రాముడు, తమ్ముడు, ఇదిగో భగవంతుడగు అగస్త్య మహర్షి ఇటే వస్తున్నాడు. అతను తపస్సే అలా రూపం ధరించిన మహాత్ముడు అని లక్ష్మణుడితో చెబుతూ పరమాధారంతో మహర్షి పాదాలు పట్టుకున్నాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా అలాగ మహర్షి పాదాభివందనం చేశాక ముగ్గురు చేతులు కట్టుకుని నించున్నారు. అగస్త్యుడున్ను అర్ఘపాద్యాలిచ్చి ఆసనాలు చూపించి కుశలం అడిగి వెళ్లి అగ్నిహోత్ర
అగ్నిహోత్రం చేసుకొని వచ్చి మళ్లీ వారిని పూజించి వానప్రస్థ ధర్మానుసారం భోజనమును పెట్టి పిదప అందరూ కూచున్న తర్వాత చేతులు దోయిలించుకుని ఉన్న రామునితో, రామా, ముందు వైశ్వదేవం పూర్తి చేసుకుని అప్పుడు అతిథిని సత్కరించాలి. అది సనాతన ధర్మం. ఇలా కాక ముని అయిన వాడు మరో విధంగా చేస్తే అసత్య సాక్ష్యం చెప్పిన వాడులాగా పరలోకాన తన మాంసం తానే తింటాడు. ఇలాంటి స్థితిలో ప్రభుడవు, ధర్మాత్ముడవు, మహారథుడవు, పూజ్యుడవు, మాన్యుడవు అయిన నువ్వు ప్రియాతిథివై వచ్చినప్పుడు చెప్పవలసినదేమి ఉంది అని చెప్పి ఫలాలతోనూ మూలాలతోనూ పుష్పాలతోనూ రాముణ్ణి బహుధా పూజించి, రామా, ఇలా చూడు, హేమరత్న విభూషితమైన ఈ గొప్ప ధనుస్సు విశ్వకర్మ నిర్మించినది. ఇది వైష్ణవ ధనుస్సు. ఇది సూర్య సన్నిభమైనది. ఆదిలో ఇది పరాశరమునిది. ఇది వరుణునకివ్వబడింది. మహేంద్రుడు నాకిచ్చాడు. ఈ అమ్ముల పొదులు అక్షయాలు. వీటి నిండా ఉండిన ఈ బాణాలు అగ్నిజ్వాలల్లా మెరిసిపోతున్నాయి చూడు. బంగారు నగిషి చెక్కిన వెండి వరలో ఉన్న ఈ ఖడ్గం చూడు. ఈ బాణంతోనూ ఈ ఖడ్గంతోనూ పూర్వం శ్రీ మహావిష్ణువు అనేక రాక్షసులను సంహరించాడు. ఇది నువ్వు స్వీకరించు. దీనివల్ల నువ్వు వజ్రాయుధం ధరించిన మహేంద్రుని అంతటి వాడువు కాగలవు అని చెప్పి అతి ప్రీతితో రామునకిచ్చాడు. రామునకు ఆయుధాలివ్వడమే కాకుండా అగస్త్య మహర్షి, రామ, నేను సంతోషించాను. నీకు భద్రం కావాలి. లక్ష్మణ, నేను మెచ్చాను. మీరు సీతతో కూడా నాకు వందనాలర్పించడానికి వచ్చారు. ఇది చాలా మంచిది. అయితే మార్గాయాసంతో మీరు వాడిపోయి ఉన్నారు. జనక మహారాజు కూతురు సీత మరీ అలసిపోయి ఉంది. ఈమె మిక్కిలి సుకుమారి, ఎన్నడూ దుఃఖాలెరగనిది. కేవలము నీ అన్న ఎడల గల భక్తి స్నేహాల వల్ల అనేక కష్టాలకు తావలమైన ఈ అడవులకు మీతో కూడా వచ్చింది. మీ వెంట అడవులకు రావడంలో ఈమె చాలా దుష్కర కార్యం చేసింది కనుక ఇక్కడ తన ఇష్టం వచ్చినట్టుండనియ్యి. రామ, స్త్రీలు భర్త మంచి స్థితిలో ఉంటే అతన్ని ఆశ్రయించి ఉండి ఆనందపెడతారు. దురవస్థల పాలైతే భర్తని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేస్తారు. సృష్టి ఆది నుంచి ఇది స్త్రీల స్వభావం. మరిన్ని మెరుపు వంటి చెంచల స్వభావంతో స్త్రీలు ఒక చోట ఉండరు. చిరకాల బంధుత్వాన్నైనా తెంపివేసుకోవడంలో ఖడ్గాలకుండే పదును చూపిస్తారు. కాని నీ భార్య అయిన ఈ సీత దగ్గర ఈ దోషాలేమీ లేవు. ఈమె అరుంధతి వంటి పరమ పతివ్రత, మిక్కిలి శ్లాఘించదగ్గది. ఇలాంటి సీతతోనూ ఈ లక్ష్మణునితోనూ నువ్విక్కడ ఉండడం వల్ల ఈ ప్రదేశం అంతా అలంకృతం అయింది. ఇది విని రాముడు దోసిలి ఒగ్గి, మహాత్మా, నా ఎడల నీకంతటి అనుగ్రహం కలగడం నా అదృష్టం. నేను ధన్యున్నైనాను. అయితే నేను ఆశ్రమం నిర్మించుకోవలసి ఉంది. దట్టమైన అడవి, మంచి జలవసతి ఉండిన స్థలం ఎక్కడ ఉందో అది నిర్దేశించు అని అడిగాడు. దానికి మహర్షి ఒక్క క్షణం ధ్యానమగ్నుడై ఉండి తర్వాత, నాయన, ఇక్కడికి 2 ఆమడల దూరాన పంచవటి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ జలవసతి ఉంది. కందమూల ఫలాలు పుష్కలంగా దొరుకుతాయి. మృగాలున్నూ అక్కడ అసంఖ్యాకంగా ఉన్నాయి. అక్కడ ఉంటే నీకు బాగుంటుంది. పితృవాక్య పరిపాలనం అక్కడ నీకు నిర్విఘ్నంగా సాగుతుంది. నీ తండ్రి దశరథుడు నీకు విధించిన వనవాసకాలం దాదాపుగా ముగియవచ్చింది. ఇది గడిచాక నువ్వు నీ రాజ్యంలో సుఖంగా ఉంటావు. జ్యేష్ఠపుత్రుడవైన నీ వల్ల నీ తండ్రి యయాతిలాగా ధన్యుడైనాడు. దశరథుడు నాకు స్నేహితుడు. అందువల్ల నా తప ప్రభావం వల్ల ఈ సంగతి నాకు అంతా తెలిసింది. నీ దృఢ నిశ్చయం కూడా నాకు బాగా తెలిసింది. అంచేత నిన్ను మొదట ఇక్కడ నాతోటే ఉండమని చెప్పి ఉండిని ఇప్పుడు పంచవటిలో ఉండమంటున్నాను. అది చాలా చక్కని ప్రదేశం. గోదావరికి చాలా దగ్గర. సీతకు అక్కడ మిక్కిలి ఆనందంగా ఉంటుంది. కందమూల ఫలాలు అక్కడ కొల్లలుగా ఉంటాయి. రకరకాల పక్షులు కలకలారావం చేస్తూ ఉంటాయి. అది ప్రత్యేకంగా ఒక మూల కూడా ఉంది. సీతతో అక్కడ ఉంటే నీకు సుఖము కలుగుతుంది. మునులను రక్షించడానికి వీలు ఉంటుంది. అదిగో ఇప్ప చెట్ల వనం కనబడుతుంది చూడు. దానికి ఉత్తరంగా వెడితే పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది. అక్కడి నుంచి ముందుకు వెడితే ఒక మిట్ట తగులుతుంది. అది కొండకి సమీపంగా ఉంది. అదే పంచవటి. సర్వకాల సర్వావస్థలయందు అక్కడి చెట్లు ముమ్మరంగా పూస్తూ ఉంటాయి అని చెప్పాడు. అంతట రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ కలిసి అగస్త్య మహర్షికి పాదాభివందనం చేసి సెలవు పొంది పంచవటికి బయలుదేరాడు. అమ్ముల పొదలు కట్టుకుని ధనస్సులు పట్టుకుని వారు అగస్త్యుడు నిర్దేశించిన దారినే వెళ్లారు. వెళ్ళగా వారికి ఒక పెద్ద గద్ద కనబడింది. అది చాలా బలపరాక్రమాలు కలది. అప్పటికది ఒక మర్రి చెట్టు మీద ఉంది. రామలక్ష్మణుడు అది రాక్షసుడని తలచి, నువ్వెవడవు అని అడిగాడు.
అందుకది ప్రేమతో మధురంగా, నాయనా, నేను నీ తండ్రికి ప్రాణ స్నేహితుడను అని చెప్పింది. వెంటనే రాముడు దానికి పూజలు చేసి, నీ కులము నీ పేరు చెప్పు అని ప్రార్థించాడు. దాని మీద ఆ గద్ద సర్వభూత సృష్టి పూర్వకంగా ఇలా ప్రారంభించింది. మహాబాహు రామ, పూర్వం ఎవరెవరు ప్రజాపతులై ఉండినారో వారి సంగతి అంతా చెబుతాను విను. ప్రజాపతులలో మొదటివాడు కర్తముడు. అతని తర్వాతి వారు విక్రీతుడు, శేషుడు, బహుపుత్రవంతుడైన శేషుడున్ను. పిమ్మట స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, కాశ్యపుడు ప్రజాపతులైనారు. వారిలో కాశ్యపుడు చివరివాడు. రామ, వారిలో దక్షునకు ప్రఖ్యాతి పొందిన 60 మంది కూతుళ్ళుండడం నువ్వెరిగినదే కదా. వారిలో మిక్కిలి సుందరులైన అదితిని, దితిని, ధనువును, కాళికను, తామ్రను, క్రోధవశను, మనువును, అనలను కాశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. అతను ఆ సుందరాంగుల వల్ల చాలా సుఖపడి ఆనందించి, మీరెనమండుగురు నాతో సమానులైన కొడుకులను కనండి అని చెప్పాడు. ఈ ఎనమండుగురలోనూ అదితి, దితి, ధనువు, కాళిక ఈ 4 మాత్రం ఆ మాటకు అంగీకరించి దానినే ధ్యానించుకుంటూ ఉండినారు. తక్కిన వారికి ఆ మాట నచ్చలేదు. అంతటా అదితి 12 అష్టవసువులను, 11 రుద్రులను, అశ్వినీ దేవతలనిద్దరినీ మొత్తం 35 కొడుకులను కన్నది. దితి దైత్యులను కన్నది. పూర్వం సకల సముద్రాలతోనూ సకలారణ్యాలతోనూ కూడిన ఈ భూమండలం అంతా దైత్యులదే. ధనువు హయగ్రీవుణ్ణి కన్నది. కాళిక నరకుడు, కాలకుడు అని 2 కొడుకులను కన్నది. భర్త మాటకిష్టపడే 4 తామ్ర, క్రౌంచిని, భాసిని, శేని, ధృతరాష్ట్రి, శుకి అని 5 కూతుళ్లను కన్నది. వారిలో క్రౌంచి గుడ్లగూబలను కన్నది. భాసి భాసాలను కన్నది. శేని మహాబల పరాక్రమాలు గల డేగలను, గద్దలను కన్నది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను కన్నది. ఆ ధృతరాష్ట్రి చక్రవాక పక్షులను కన్నది. శుకి నతను కన్నది. నత వినతను కన్నది. క్రోధవశ మృగిని, మృగమందను, హరిని, భద్రం మదను, మాతంగిని, శార్దూలిని, శ్వేతను, సురభిని, సురసను, కద్రువను మొత్తం 10 మంది కూతుళ్లను కన్నది. వీరిలో సురస సర్వలక్షణ సంపన్నురాలు. లేళ్లన్నీ మృగ సంతానం. సింహాలు అతివేగంగా పరిగెత్తే కోతులు హరి సంతానం. ఐరావతి భద్రమద సంతానం. ఐరావతికే లోకంలో కల్లా గొప్పదైన ఐరావతం పుట్టింది. ఆవులన్నీ రోహిణి సంతానం. గుర్రాలన్నీ గంధర్వి సంతానం. సర్పాలు సురస సంతానం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇత్యాది మనుష్యులందరూ మనువు సంతానం. మంచి మంచి కల్పవృక్షాలన్నీ అనల సంతానం. శుకి మనుమరాలైన వినత గరుడు, అరుణుడు అనే 2 కొడుకులను కన్నది. కద్రువ ఆదిశేషుని కన్నది. వినత కొడుకులలో అరుణుని కొడుకులను నేను మా అన్నను. మా అన్న సంపాతి. నా పేరు జటాయువు. నా తల్లి పేరు శేని. నీకిష్టం అయితే ఈ వనవాసంలో నేను నీకు సాయంగా ఉంటాను. ఈ అడవి చాలా గొప్పది, చురశక్యం కానిది. ఇందులో క్రూరముగాలు చాలా ఉన్నాయి. ఎంతో మంది రాక్షసులున్నూ ఉన్నారు. నువ్వు నీ తమ్ముడు ఎప్పుడైనా బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను సీతను కనిపెట్టుకుని ఉంటాను. జటాయువు ఇలా చెప్పగా తన తండ్రి స్నేహితుడైన అతన్ని రాముడు అనేక విధాల పూజించి గౌరవించాడు. మరిన్ని అతడు శత్రువులను శలభాలను లాగా నలిపెయ్య తలుస్తూ జటాయువుతో కూడా పంచవటికి వెళ్ళాడు. తర్వాత రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, ఈ ప్రదేశం చాలా పవిత్రంగా ఉంది, పుణ్యక్షేత్రం అన్నట్టునూ ఉంది. పిట్టలకు, లేళ్లకు ఇక్కడ ఎప్పుడూ కరవు రాదు. కనుక ఈ జటాయువుతో కూడా మనం ఇక్కడ నివసింతాము అని రాముడు మిక్కిలి ఉల్లాసంతో అన్నాడు. ఇది విని శత్రుంజయుడైన లక్ష్మణుడు వెంటనే ఆశ్రమం నిర్మించేశాడు. ఆ పర్ణశాల మిక్కిలి విశాలంగా ఉంది. నేల అంతా మిట్టపల్లాలు లేకుండా చదును చేశాడు. దిట్టమైన స్తంభాలు, వంకర టింకర్లు లేని వెదుళ్ళు ఏరి తెచ్చి అది నిర్మించాడు. పెండల మీద జమ్మిరెమ్మలు పరిచి రెల్లుగడ్డితో దట్టంగా నేశాడు. తర్వాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానం చేసి పద్మాలు, పళ్ళు పట్టుకు వచ్చి పుష్పబలి చేసి యథావిధిగా శాంతిని చేసి రామునకు చూపించాడు. సీతారాముడు పర్ణశాల అంతా చూసి చాలా ఆనందించారు. రాముడు లక్ష్మణుణ్ణి కౌగిలించుకుని చాలా మెచ్చుకుని, నాయనా, నువ్వు చేసిన పని చాలా బాగుంది, చాలా సంతోషించాను. నువ్వు భావజ్ఞుడవు, కృతజ్ఞుడవు, ధర్మజ్ఞుడవు. అయినా నాయన గారు నీ వల్ల పొందదగ్గ ఆనందం పొందలేకపోయారు అని చెప్పి పర్ణశాలలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమం స్వర్గంలాగా, వారందరూ దేవతల్లాగా ఉన్నారు. రాముడు ఆ ఆశ్రమంలో నివసించి ఉండగా శరదృతువు గడిచిపోయింది. అతనికిష్టమైన హేమంత ఋతువు వచ్చింది.
ఒకనాడతను తిలతిలవారుతుండగా గోదావరిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. రాముని తర్వాత సీత తర్వాత బిందె పుచ్చుకుని లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. స్నానం పూర్తి కానిచ్చుకుని సీత, రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి వెళ్లారు. వెళ్ళగానే వారు పొద్దుటిపూట నిర్వర్తించవలసిన కర్మకాండ అంతా ముగించుకుని పర్ణశాలలో ప్రవేశించారు. ఇంతలో మునులనేకులక్కడికి వచ్చారు. వారందరూ గౌరవిస్తూ ఉండగా రాముడు లక్ష్మణునితో కలిసి ఏమిటేమిటో చెబుతూ ఆనందంగా ఉన్నాడు. రాముడప్పుడక్కడ అలా మాట్లాడుతూ ఉండగా యథాలాభంగా అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. అది రావణుని చెల్లెలు శూర్పణఖ. రాముడు దానికి దేవకుమారుడిలా కనబడ్డాడు. సింహోరస్కుడు, మహాబాహుడు, పద్మనేత్రుడు, ఆజానుబాహుడు, ప్రియదర్శనుడు, గజగమనుడు, జటామండలధారి, సుకుమారుడు, మహాసత్వుడు అయి మహారాజ లక్షణాలతో మెరిసిపోతూ మహేంద్రుడులాగా నవ మన్మధుడులాగా ఉండిన రాముణ్ణి చూశాడప్పటికీ దానికి కామోద్రేకం కలిగింది. తాను దుర్ముఖి, మహోదరి, విరూపాక్షి, రాగితీలలాంటి కేశపాశం గలది. విరూపురాలు, గార్ధభకంటి, వృద్ధురాలు, పరుషభాషిని, దుర్వత్తురాలు, అప్రియ దర్శనాలన్నీ అయ్యుండిన్ని ఆ శూర్పణఖ సుముఖుడు, సన్నని నడుము గలవాడు, విశాలనేత్రుడు, సుకేశుడు, సుందర రూపుడు, కిన్నర కంఠుడు, యువకుడు, దయాశాలి, న్యాయ ప్రవర్తనుడు అయిన రామునితో మన్మథ పరవశురాలై ఇటు జడలు అటు ధనుర్బాణాలు ధరించావు, ఇటు మునిలా కనబడుతున్నావు, అటు పెళ్ళాన్ని దగ్గర పెట్టుకున్నావు. నువ్వెవరబోయి రాక్షసుల విహార భూమి అయిన ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అబద్ధం అంటే రామునకు చాలా ద్వేషం. విశేషించి ఇప్పుడు ఆశ్రమవాసి అయి ఉన్నాడు. పైపెచ్చు స్త్రీజనంతో ఉన్నాడు. అంచేత అతను అబద్ధం ఏమీ రాకుండా దశరథుడని మహేంద్ర పరాక్రమశాలి ఒక రాజు ఉన్నాడు. నేనతని పెద్ద కుమారుణ్ణి. నా పేరు రాముడంటారు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. నేనంటే ఇతనికి ప్రాణం. ఈమె జనక మహారాజు కూతురు, నా భార్య. పేరు సీత. నా తండ్రి, నా సవతి తల్లి ఆజ్ఞాపించగా ధర్మం కోసం నేనీ అరణ్యానికి వచ్చి నివసిస్తున్నాను. అయితే నువ్వెవతవు? నీ వాళ్ళెవరు? నువ్వు రాక్షసివని తోస్తోంది. నువ్విక్కడికెందుకు వచ్చావు? అంతా నిజం చెప్పు అని అడిగాడు. దానిమీద మరీ మదనపరవశ అయి శూర్పణఖ, రామా, అంతా నిజం చెబుతా విను. నేను కామరూపురాలనైన రాక్షసిని. నా పేరు శూర్పణఖ. నన్ను చూసి ప్రాణికోటి అంతా గడగడలాడిపోతూ ఉంటుంది. ఈ అరణ్యంలో నేనొక్కతినే స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాను. మహాబల పరాక్రమవంతుడు, రాక్షసనాథుడు, మహావీరుడు, విశ్రవసుని కుమారుడు అయిన రావణుడు నా సోదరుడు. అతని సంగతి నువ్వు వినే ఉంటావు. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు చూడు, మహాబలుడైన కుంభకర్ణుడు. అతను కూడా నా సోదరుడే. విభీషణుడును నా సోదరుడే. అయితే అతను ధర్మాత్ముడు. రాక్షస చేష్టలతని దగ్గర ఏమీ లేవు. యుద్ధరంగంలో ఉరికారంటే ఎలాంటి వాళ్లని కూలగొట్టేస్తారని పేరు ప్రఖ్యాతులు గల ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. కాని నిన్ను చూడగానే వారినందరినీ విడిచిపెట్టేసి పురుషోత్తముడవైన నిన్ను భర్తగా సేవించుకోవాలని నాకు బుద్ధి పుట్టింది. నేను చాలా గొప్పదాన్ని. నా శక్తి ఎవరికీ లేదు. నేనెక్కడ పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళగలను. కనుక నేటికైనా నువ్వు నా పెనిమిటివై నన్ను సుఖపెట్టు. సీతతో నీకేమి పని? సీత చాలా వికృతంగా ఉంది, కురూపి. నీకు తగ్గది కాదు. నేనే నీకు తగ్గదాన్ని. కనుక నన్ను భార్యగా స్వీకరించు. ఈ సీత ఉందే, నడుమే లేని నీ మొదటి భార్య. దీనిని, నీ తమ్ముణ్ణి నేను తినేస్తాను. తర్వాత నువ్వు నాతో తిరుగుతూ ఈ దండకారణ్యంలో చక్కని పర్వత శిఖరాలు, ఎంతో చక్కని వనాలు చూడవచ్చు అని చెప్పింది. రాముడు కామపాశవశురాలైన శూర్పణఖను చూసి చిరునవ్వు నవ్వుతూ, చూడు, నాకిదివరకే పెళ్ళయింది. ఈ సీత నా భార్య. నీ వంటి ఆడది సవతులతో కాపురం చేయడం చాలా కష్టం. ఇతను నా తమ్ముడు, చాలా మంచివాడు. పేరు లక్ష్మణుడు, చాలా చక్కనివాడు. ఇతనికింకా పెళ్లి కాలేదు. అపూర్వ సౌందర్యవతిని పెళ్లాడాలని కోరుకుంటున్న ఇతను నీకు తగినవాడు. కనుక సూర్యకాంతి మేరు పర్వతమున ప్రసరించినట్టు నువ్వీతనిని చెట్టబట్టి సవతులు లేని కాపురం చేసి సుఖపడు అని చెప్పాడు. అది నిజం అనుకుని శూర్పణఖ రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుని దగ్గరకు దూకింది. నీ చక్కదనానికి తగిన భార్యను నేను. కనుక నన్ను కట్టుకొని నాతో కూడా ఈ దండకారణ్యం అంతా విలాసంగా సంచరించి సుఖపడు అని కోరింది. అందుకు మందహాసం చేసి మాట నేర్పుగల లక్ష్మణుడు, సుందరి, నువ్వు చెప్పింది బాగాలేదు. ఏమంటే, నేను భృత్యుణ్ణి పెళ్లాడి నువ్వు కూడా భృత్యురాలవెందుకైపోవాలి? నేను నా అన్నకే దాసుణ్ణి. ఈ రాముడు సకల సంపదలు కలవాడు. నువ్వు సిద్ధార్థురాలవు. కనుక నువ్వు రాముణ్ణే పెళ్లాడడం మంచిది. నీ వంటి సుందరాంగిని విడిచిపెట్టి మనుష్య స్త్రీలను కోరే నిర్భాగ్యుడెవడుంటాడు
అన్నాడు. శూర్పణఖ ఇది నిజం అనుకుని రాముడి దగ్గరికి వెళ్లి, రామ, కురూపి, దుర్మార్గురాలు, ఘోరాకారురాలు, కుంభోదరి, వృద్ధురాలు అయిన ఈమెను చేరదీసి నన్ను లెక్క చేయకుండా ఉన్నావు కనుక ఇదే ఈమెని నువ్వు చూస్తూ ఉండగానే తినేస్తాను, తర్వాత సవతి లేకుండా నీతో సుఖంగా ఉంటాను అని చెబుతూ రోహిణి మీద ఉల్కపడ్డట్టు సీత మీద పడబోయింది. మృత్యువులాగా మీదికి వస్తున్న ఆమెని అదిలించి నిలిపి రాముడు, తమ్ముడు, క్రూరులైన అనార్యులతో వేళాకోళాలాడకూడదు. ఈ సీత సుఖంగా ఉండేటట్టు చూడు. ఈ రాక్షసిని వికృతాకారను చేసేయి అని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు వెంటనే రాముని పక్కనే ఉన్న ఖడ్గం పుచ్చుకుని శూర్పణఖ ముక్కు చెవులు కోసి విడిచిపెట్టాడు. అంతటా శూర్పణఖ వర్షాకాలంలో మేఘం ఉరిమేటట్టు రకరకాల బొబ్బలు పెడుతూ ఏడుస్తూ చేతులు విసురుకుంటూ అడవి అంతటా రక్తం ఓడ్చుకుంటూ పారిపోయింది. అప్పటికి ఆమె సోదరుడైన ఖరుడు ఆ వనంలోనే ఒక చోట చాలా మంది రాక్షసులతో కూర్చుని ఉన్నాడు. శూర్పణఖ అక్కడికి వెళ్లి ఆకాశం నుంచి పిడుగు పడేటట్టు వాళ్ల ఎదుట పడింది.